నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? విదేశాల్లో వైద్య విద్య గురించి అవగాహన కోసం డాక్టర్ అబ్రాడ్ సీఈఓ మణి, అలాగే స్టూడెంట్స్ భవ్య అండ్ సమ్రిన్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు డాక్టర్ అబ్రాడ్ సంస్థకు సంబంధించిన ఒక వీడియో చూద్దాం. నా పేరు డాక్టర్ జాస్మిన్. నేను ఇక్కడ సిసి షాఫ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను ఎంసెట్లో నాకు ఇండియాలో ర్యాంక్ రాలేదు అండ్ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యే ఆపర్చునిటీ కూడా నాకు రాలేదు. కానీ అప్పుడు నాకు డాక్టర్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అనేది తెలిసింది. ఎంసీఏ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యింది. అది కూడా డాక్టర్ సతీష్ కుమార్ సార్ నాకు చాలా టిప్స్ చెప్పారు అండ్ దగ్గరుండి మమ్మల్ని అందరినీ కోచింగ్ క్లాసెస్కి అటెంప్ట్ చేయించారు. ఏ కన్సల్టెన్సీలో కూడా కన్సల్టెంట్స్ ఎవరు డాక్టర్ చదివిన వాళ్ళు లేరు. కానీ సతీష్ కుమార్ సార్ డాక్టర్ అండ్ అతను కూడా అబ్రాడ్లోనే చేశారు కాబట్టి అతనికి కూడా అన్నీ తెలుస్తాయి, ఏమేమి అవసరము, బయటికి వెళ్ళి చదివిన తర్వాత ఏది అవసరము అని. దగ్గరుండి అతని వీసా నుంచి, సెక్యూరిటీ నుంచి, స్టడీస్ గురించి, ఎంసీఏ ఎలా క్లియర్ చేయాలి అన్న విషయానికి కూడా అతను మాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఐ థ్యాంక్ డాక్టర్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఇక విదేశాల్లో వైద్య విద్య గురించి అవగాహన కోసం మనతో ఉన్నారు డాక్టర్ అబ్రాడ్ సీఈఓ మణి గారు అండ్ స్టూడెంట్స్ భవ్య అండ్ సమ్రిన్. నమస్తే అండి, వెల్కమ్ టు టీ న్యూస్ అండి. ఇక మణి గారు, మీ సంస్థ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ సంస్థ ద్వారా ఇప్పటిదాకా ఏ దేశాలకు మీరు స్టూడెంట్స్ను పంపించారు? ఓకే అండి, మా డాక్టర్ అబ్రాడ్ సంస్థ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉందండి. మా సంస్థ ద్వారా ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, రష్యా, సెంట్రల్ అమెరికా, తర్వాత జార్జియా, యుక్రెయిన్ ఈ కంట్రీస్కి విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తామండి. రైట్. అంటే దీంట్లో విద్యార్థుల్ని ముందుగా మీరు అడ్మిట్ చేసుకునేటప్పుడు అంటే వాళ్ళ స్టడీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఇవన్నీ ఎట్లా మీరు పరిగణలోకి తీసుకుంటారు? యాక్చువల్లీ మెడిసిన్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఇంటర్లో అంటే బైపీసీలో ఇంటర్ కంప్లీట్ అయ్యి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో అబోవ్ 50% ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు నీట్ అనేది కంపల్సరీ చేశారు కాబట్టి నీట్ క్వాలిఫై ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటే మనకు బయట కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ మెడిసిన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. రైట్. భవ్య, మీరు చెప్పండి, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో మీరు స్టడీ చేశారు? నా పేరు భవ్య. నేను యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్లో చదువుతున్నాను. ఫిలిప్పీన్స్ అనే కంట్రీ నేను చూస్ చేసుకున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఎట్లా ఉంది మీ ఎడ్యుకేషన్? అంటే అక్కడ వాళ్ళు అందిస్తున్నటువంటి స్టడీ ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. కాలేజ్లో ఫ్యాకల్టీ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చాలా బాగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్. సమ్రీన్, మీరు చెప్పండి, మీరు ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో చదివారు? నేను పర్పెచువల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ డెల్టా నుండి చదువుతున్నాను. ఫిలిప్పీన్స్ చూస్ చేసుకున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఎట్లా ఉంది మీ ఎడ్యుకేషన్? ఎట్లా, మీ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు? చాలా బాగుంది. ఇంకా అన్నీ ఇంగ్లీష్లోనే చెప్తారు. సో దేర్ ఇస్ నో నీడ్ టు వరీ దట్ మేము వేరే కంట్రీకి వెళ్తున్నాం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అన్న ప్రాబ్లం ఏం లేదు. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మన డాక్టర్ అబ్రాడ్ అక్కడ చాలా వరకు హెల్ప్ చేస్తారు. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దే విల్ బీ దేర్ టు హెల్ప్ us. ఓకే. రైట్. మణి గారు, అంటే స్టూడెంట్స్కి రకరకాల సమస్యలు కావచ్చు, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్ చేసేటువంటి కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు ఎట్లా వాళ్ళని పర్యవేక్షిస్తుంటారు? అటువంటి సమస్యలు వాళ్ళకి రాకుండా మీ ఆర్గనైజింగ్ అనేది ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ మేము ఏ కంట్రీస్కి అయితే పంపిస్తున్నామో, ఏ యూనివర్సిటీస్కి అయితే విద్యార్థుల్ని పంపిస్తున్నామో అక్కడ మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారండి. అంటే మా ఆఫీస్ ఉంటుందన్నమాట అక్కడ. అంటే వీళ్ళకి 24 hours అవైలబుల్లో ఉంటారు మా రిప్రజెంటేటివ్ పర్సన్స్. అంటే వీళ్ళకి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఏది ఉన్నా కానీ అంటే వీళ్ళు అక్కడ వెళ్ళాక కూడా ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ వైజ్గా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ వెళ్తే కనుక అక్కడ ఎన్రోల్ అని చెప్పేసి అంటే అన్ని కంట్రీస్లో వీసా రిన్యూవల్స్ అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఇన్ టైంలో చేపిస్తాము. తర్వాత వీళ్ళ కేరింగ్ అంతా కూడా మేము మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా నాకు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు. అక్కడ ఏదైనా ఉన్నా కానీ ఇలా అని చెప్పేసి ఏదైనా సమస్య ఉంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయడం జరుగుతుంది. నేను అప్పుడు మా రిప్రజెంటేటివ్ పర్సన్తో మాట్లాడి అక్కడ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ అంటే నాకు డైరెక్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేయకముందే మేము ప్రతి ఒక్క యూనివర్సిటీలో మా ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడ మా వాళ్ళు వీళ్ళకి అవైలబుల్లో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము కేరింగ్ తీసుకుంటామండి. రైట్. భవ్య, ఫిలిప్పీన్స్ యూనివర్సిటీలో స్టడీ ఎట్లా ఉంటుంది? అక్కడ ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయాల్సింది ఉంటుందా?
ఫిలిప్పీన్స్లో స్టడీ చాలా బాగుంటుంది. అక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, సో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఎన్మాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అది చాలా ఈజీ ఉంటుంది. అది మొత్తం ఇంగ్లీష్ బేసిక్ సైన్స్ పైన ఉంటుంది, సో ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సమ్రెడ్, సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అక్కడ? సెక్యూరిటీ చాలా బాగుంటుంది సార్. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్ సెక్యూరిటీ. కాలేజ్లోనే మన హాస్టల్ ఉంటుంది, సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఓకే, రైట్. అండ్ మణి గారు, ఇందాక మీరు చెప్తున్నట్టే మీ రిప్రజెంటేటివ్స్ ప్రతి యూనివర్సిటీలో ఉంటారని చెప్తున్నారు కదా, అంటే స్టూడెంట్స్ నుంచి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎటువంటి మీ నోటీస్కి వస్తూ ఉంటాయి, అవి మీరు ఎప్పటికప్పుడు ఎట్లా రెక్టిఫై చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళిన తర్వాతనైతే ప్రాబ్లమ్స్ అనేది అక్కడ ఏం ఉండదండి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే బయట కంట్రీ అంటే సెక్యూరిటీ ఎలా ఉంటుందో, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి భయపడుతుంటారు. సేమ్ అక్కడ కూడా మన ఇండియా లాగానే అంటే కమ్యూనికేషన్ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, ఫ్యాకల్టీ స్టాండర్డ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము ఏ కంట్రీస్ అయితే చూస్ చేసుకున్నామో ఆ కంట్రీస్కి డైరెక్ట్ విజిట్ చేసి, అంటే మేము చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా దగ్గరుండి చూసి సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనివర్సిటీస్ అండి. అంటే ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర కంట్రీస్ కానివ్వండి, ప్రతి ఒక్క కంట్రీ కూడా డైరెక్ట్ చూసి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళాక స్టూడెంట్స్కి ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. గర్ల్స్ హాస్టల్ గర్ల్స్కి ఉంటుంది, బాయ్స్ హాస్టల్ బాయ్స్కి ఉంటుంది, ఎవరి సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. గర్ల్స్ వార్డనర్స్ గర్ల్స్కి ఉంటారు, బాయ్స్ వార్డనర్స్ బాయ్స్కి ఉంటారు. బయట సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎప్పుడు అప్డేట్ అప్పుడు ఉంటుంది. వీళ్ళకి మార్నింగ్ 9 to 4 వరకు క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి స్టడీ అవర్స్ అని ఉంటుంది. క్యాంపస్లోనే వీళ్ళకి ఇంకా లైక్ లైబ్రరీ ఉంటుంది, వెళ్ళి చదువుకుంటారు. సో ఆ విధంగా వీళ్ళకి ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత హాస్టల్ వస్తారు, వీళ్ళు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని, అంటే స్టూడెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు అలా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఏ రకంగా ఏ ప్రాబ్లం ఉండదండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఏ ప్రాబ్లం అంటే ఫుడ్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి వెళ్తే కనుక సెల్ఫ్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మేము ఇప్పుడు లైక్ ఫిలిప్పీన్స్లో కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, సెంట్రల్ అమెరికాలో కానివ్వండి, ఇంకా కొన్ని కంట్రీస్కి ఎక్కడనైతే మేము విద్యార్థుల్ని పంపిస్తున్నామో అక్కడ మా డాక్టర్ అబ్రాడ్ సంస్థ ప్రొవైడ్ చేసినటువంటి మెస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫుడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి సో అన్ని విధాలుగా అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్తో పాటు అంటే మేము చూస్ చేసుకున్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా అంటే వాతావరణ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ చూసుకున్నా, కిర్గిస్తాన్ చూసుకున్నా, సెంట్రల్ అమెరికా అయినా సరే వాతావరణం అంటే క్లైమేట్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ అంటే మనము హెల్తీగా ఉంటేనే, అంటే వాళ్ళకి క్లైమేట్ పరంగా కూడా వాళ్ళకి 5-6 years అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ క్లైమేట్ సూట్ అవ్వాలి, తర్వాత ఫుడ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి, ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి. అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని మేము యూనివర్సిటీస్కి పంపిస్తాం. కాబట్టి విద్యార్థులకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సమ్రెడ్, ఫుడ్ ఎట్లా ఉంటుంది అక్కడ? ఫుడ్ చాలా బాగుంటుంది సార్. మన ఇండియన్ ఫుడే, ఇండియన్ క్యాంటీన్స్, అది కూడా మన కాలేజ్ లోపలే ఉంది. డాక్టర్ అబ్రాడే అక్కడ ఒక క్యాంటీన్ కూడా పెట్టారు. సో దిస్ నో గుడ్ ఫుడ్ అండ్ హైజీన్ ఫుడ్ టు. ఓకే, అంటే మేడం చెప్తున్నట్టుగా మీకు ఎప్పుడెప్పుడు రిప్రజెంటేటివ్స్ మీకు అందుబాటులో ఉంటారు అక్కడ, అంటే యూనివర్సిటీకి సంబంధించి 24 hours ఎప్పుడన్నా లైక్ ఏ చిన్న ప్రాబ్లం అయినా మేము డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, ఏ చిన్న దానికైనా మేము చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్. భవ్య, అక్కడ పీజీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? పీజీ ప్రిపరేషన్ డే 1 నుంచి మనకు మెడిసిన్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. యూఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ లాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్కి మనకు డిఫరెంట్ బుక్స్ ఇస్తూ మనకి ప్రిపేర్ చేస్తారు. అండ్ మనం ఒకవేళ యూఎస్ఎంఎల్ఈ అమెరికాలో చదివిన తర్వాత మనం ఇండియా వచ్చి ఎంసీఏ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనము సెటిల్ అయిపోవచ్చు. రైట్. మణి గారు, అంటే మీ సంస్థ స్థాపించిన తర్వాత స్టూడెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతున్న తర్వాత పేరెంట్స్కి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే పిల్లల్ని వేరే కంట్రీకి పంపించాలి, 4-5 సంవత్సరాలు అక్కడే ఉంచాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్కి మీరు ఎటువంటి భరోసా ఇస్తూ ఉంటారు ఎప్పటికీ? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ ఇట్లానే అంటే యాడ్స్ చూసి కానీ రెఫరెన్స్ వల్ల కానీ చూసి వాళ్ళు కొత్తగా మమ్మల్ని విజిట్ అవుతారు. అంటే మామూలుగా పేరెంట్స్కి అయితే మేము అన్నోన్ పర్సన్, అంటే వాళ్ళకి ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏ పేరెంట్ అయినా సరే ఇలాంటి ఓవర్సీస్ ఆఫీస్ని విజిట్ అయ్యే ముందు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి పంపిస్తున్నారు స్టూడెంట్స్, వాళ్ళ ద్వారా ఎంతమంది కంప్లీట్ అయ్యారు, వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు, అండ్ వాళ్ళు ఏ కంట్రీస్ పంపిస్తున్నారు, ఇదంతా ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం చాలా అవసరం అండి. అండ్ మా సంస్థనైతే గత 20 సంవత్సరాల నుంచి ఉంది.
అండ్ మమ్మల్ని విజిట్ అయినటువంటి పేరెంట్స్కి మేము ప్రతి ఒక్కటి అంటే లైక్ వాళ్ళకి ఎలాంటి కంట్రీ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి అంటే కొంతమందికి మమ్మల్ని మా పైన డిపెండ్ అయి ఉంటారు. అంటే మాకు అంటే లైక్ బయట కంట్రీస్ పైన జీరో నాలెడ్జ్ మేడం, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలో తెలియదు, ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి అని చెప్పేసి మమ్మల్ని డైరెక్ట్ అడగడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మేము కంపల్సరీ పేరెంట్కి మమ్మల్ని అంటే లైక్ ట్రస్ట్ చేసి వస్తారు వాళ్ళు. అంటే మేము వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం కూడా ఎలా అంటే ఇంకా ప్రతి ఒక్కటి మేము పంపిస్తున్నటువంటి అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఒక 5-6 కంట్రీస్కి మేము పంపిస్తామన్నమాట. మేము పంపించే అన్ని యూనివర్సిటీస్ కూడా WHO అండ్ MCA చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్. అండ్ ఎవరైతే అంటే పేరెంట్స్ మమ్మల్ని విజిట్ అయినప్పుడు మేము పంపించేటటువంటి కంట్రీస్ అండ్ యూనివర్సిటీస్ గురించి చెప్పడమే కాకుండా అండ్ అక్కడ వాళ్ళకి ఏంటంటే మేము 5 years వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము స్టూడెంట్కి. అంటే వాళ్ళు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీస్లో మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు. అంటే 5 years వరకు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ ఏదైనా చిన్న చిన్న ప్రాసెస్ ఉన్నా కానీ ఎవ్రీ ఇయర్ మేము దగ్గరుండి చేయించడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే వచ్చినటువంటి పేరెంట్కి యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లల రెఫరెన్స్ నెంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ నుండి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల నుండి మా డాక్టర్ అబ్రాడ్ సంస్థ నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఏ ఏరియా నుండి వచ్చారో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ నెంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం వలన వాళ్ళని కన్సల్ట్ అవుతారు. మా డీటెయిల్స్తో పాటు వాళ్ళతో కూడా మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఆ విధంగా మేము వాళ్ళకు ప్రాసెస్ అంతా వివరిస్తాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంది అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళను కేర్ తీసుకోవడం కానివ్వండి, ప్రాసెస్ చేసి పంపించడం కానివ్వండి జరుగుతుందన్నమాట. రైట్. సోమరేణి, అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది, అలాగే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? అక్కడ క్లైమేట్ నార్మల్ మన ఇండియా క్లైమేట్ లానే ఉంటుంది, లైక్ నాట్ టూ హాట్ నాట్ టూ కోల్డ్ అన్నట్టు. అండ్ ఎక్స్పెండిచర్ నార్మల్ ఎక్స్పెండిచర్సే, కానీ ఓన్లీ కొంచెం ప్రైజెస్ డిఫరెంట్, లైక్ అక్కడ కరెన్సీ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్. అఫోర్డబులే ఉంటుంది అక్కడ. ఓకే. రైట్ మణిగారు, ఫిలిప్పీన్స్ అలాగే యుక్రెయిన్, జార్జియాలో స్టడీ ఎట్లా ఉంటుందండి? ఓకే. ఫిలిప్పీన్స్, జార్జియా, యుక్రెయిన్ ఈ కంట్రీస్లో చూసుకున్నట్లయితే జార్జియా, యుక్రెయిన్, రష్యా ఈ కంట్రీస్లో చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ అక్కడ ఏంటంటే ముందు నుండి కూడా వాళ్ళకి ఆ కంట్రీ లాంగ్వేజ్లో, అంటే రష్యాలో అయితే రష్యన్ లాంగ్వేజ్లో ఉండేదన్నమాట ఇంతకుముందు. చాలా రీసెంట్గా ఇంగ్లీష్ మీడియంలో యూనివర్సిటీస్ ఇప్పుడు ఉన్నాయి. సో వాళ్ళకి ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ మనకి రీసెంట్గా ఇంగ్లీష్ మీడియంలో రావడం వలన ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అంటే అక్కడ ఫెసిలిటీస్ పెరగడానికి టైం పడుతుందన్నమాట. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ యొక్క ఓల్డ్ అంటే ఎన్ని ఇయర్స్ నుండి ఎస్టాబ్లిష్ ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, మన ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నారండి. అక్కడ కంప్లీట్ అయినటువంటి డాక్టర్స్ మన ఇండియాలో చాలా మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో జాబులు చేస్తున్నారు, కొంతమంది పీజీ చేస్తున్నారు, కొంతమంది ఓన్ హాస్పిటల్ పెట్టుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతేకాకుండా మనకు ఎవ్రీ ఇయర్ MCA లిస్ట్లో చూసుకున్నట్లయితే, అంటే ఎంత పాస్అవుట్ అనేది మనం వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే ఏ కంట్రీ నుండి ఎంతమంది MCA పాస్అవుట్ అయ్యి వస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఆ రకంగా కూడా పేరెంట్స్ కూడా కొంచెం చూసుకొని పంపించడం బెస్ట్ అనమాట. ఎందుకంటే కంట్రీ వైజ్గా మన MCA వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ ఏ కంట్రీలో MCA పాస్ పర్సంటేజ్ ఉంది అనేది. సో ఆ రకంగా వాళ్ళు కొంచెం డిసిజన్ తీసుకొని పంపించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అక్కడ అంటే వాళ్ళు స్టూడెంట్స్ ప్రిపరేషన్ కావచ్చు, అక్కడ ఫ్యాకల్టీ, తర్వాత వీళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయడం, ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు ఎట్లా పర్యవేక్షిస్తారండి? తప్పకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే లైక్ యుక్రెయిన్, రష్యా, తర్వాత జార్జియా ఈ కంట్రీస్ అండ్ ఫిలిప్పీన్స్లో ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంటే చాలామంది ఇండైరెక్ట్ మెడిసిన్ అని, డైరెక్ట్ మెడిసిన్ అని చెప్పి కూడా కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇండైరెక్ట్ మెడిసిన్, డైరెక్ట్ మెడిసిన్ అనేది ఏమి ఉండదండి. ఎక్కడైనా కానీ ఎడ్యుకేషన్ అనేది సేమ్గా ఉంటుంది. వరల్డ్ వైజ్గానే సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ సిలబస్ ఉంటుందన్నమాట. అయితే స్టడీ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు జార్జియా కానీ, యుక్రెయిన్ కానీ, రష్యాలో ఈ కంట్రీలో మనకి స్టడీ చూసుకున్నట్లయితే కంపల్సరీ ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ప్లస్ కొన్ని కంట్రీస్లోనైతే కొన్ని యూనివర్సిటీస్లలో 6 years కోర్స్ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో 5 years కోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది, 5 years కోర్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రీమెడ్ కోర్స్ ఉంటుంది అనమాట. ప్రీమెడ్
ప్రీమెడ్ కోర్స్ అనేది కూడా అది లైక్ మెడిసిన్లో ఇంక్లూడ్ అయిన కోర్సేనండి, అది సపరేట్ ఏం కాదు. అది కొంతమంది ప్రాసెస్ తెలియక దాన్ని డిఫరెంట్గా వేసి అది ఇక్కడ ఇంటర్మీడియట్ లాగా అక్కడ ఇంటర్మీడియట్ లాగా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఫిలిప్పీన్స్లో కంప్లీట్గా 5 years ఉంటుంది. 5 yearsలో ప్రీమెడ్ కోర్స్ అనేది కూడా స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సైన్స్కి సంబంధించినటువంటిది. అంటే మనకు మెడిసిన్ ఎలా చదివితే ఈజీ అవుతుంది అనేటటువంటి బేస్డ్ ఆన్ పైన వాళ్ళకి ప్రీమెడ్ కోర్స్ చేయించడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ను కూడా కొంతమంది తెలియక అది చాలా హార్డ్ ఉంటుందని ఏదేదో రూమర్ అంటూ ఉంటారు. అదేం కాదండి. ఇందాక వీళ్ళు మా సంస్థ ద్వారా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ 3rd year 4th year చదువుతున్నటువంటి అమ్మాయిలు వీళ్ళు వాళ్ళ ఎన్మాట్ ఎగ్జామ్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎన్మాట్ ఎగ్జామ్ అనేది నథింగ్, అది ఓన్లీ అంటే బేస్డ్ సైన్స్ అంటే బేసిక్ సైన్స్ పైన ఉంటుందన్నమాట. కంప్లీట్గా 5 years కోర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందండి పిలిపిన్స్. రైట్ భవ్య, ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఎట్లా ఉంటుంది? అంటే మీకు వచ్చే డౌట్స్ కానీ ఎప్పటికప్పుడు మీ ఫ్యాకల్టీతో క్లియర్ చేయడం, అంటే వాళ్ళు కూడా మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది డీటెయిల్గా చెప్పండి. ఫిలిప్పీన్స్లో స్టడీ చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. డౌట్స్ అయితే చాలా క్లారిటీగా క్లియర్ చేస్తారు. రైట్ సమ్రెన్, మామూలుగా ఎటువంటి డౌట్స్ వస్తుంటాయి అంటే సబ్జెక్ట్ పరంగా కావచ్చు, లేకపోతే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుంది? మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎట్లా చేస్తూ ఉంటారు? అప్పటికప్పుడు లైక్ ఆఫ్టర్ క్లాస్ మాకు టైం ఇస్తారు ఇఫ్ యూ వాంట్. లేకపోతే ఈవెన్ మేము పర్సనల్గా వెళ్ళి అయినా అడగొచ్చు. లైక్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, సో వీ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్. అండ్ ఎప్పుడు క్లియర్ చేస్తారు. సో యూజువలీ ఎక్స్ప్లెనేషనే చాలా బాగా చేస్తారు. సో మ్యాక్సిమం డౌట్స్ తక్కువే వస్తాయి, బట్ వచ్చినప్పుడు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే రైట్. మణిగారు, అంటే మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అక్కడ అంటే వీళ్ళు అక్కడ ఫ్యాకల్టీ ద్వారా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ అంటే ప్రతి యూనివర్సిటీలో మీరు రిప్రజెంటేటివ్స్ ఉంటారని చెప్పారు. బట్ మీరు కూడా ఇక్కడ సంస్థగా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి పంపించినప్పుడు మేము స్టూడెంట్స్తో ఎవ్రీడే కాంటాక్ట్లో ఉంటాము. వాళ్ళ అప్డేట్ తెలుసుకుంటాము. వాళ్ళకి ఏవైనా డౌట్స్ కానివ్వండి, స్టడీ పర్పస్లో కానివ్వండి, లేకపోతే ఏ విషయంలో అయినా డౌట్స్ ఉంటే కనుక అంటే అక్కడ మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉండి అవైలబుల్లో ఉన్నప్పటికీ మా వరకు కూడా వాళ్ళు మాకు అంటే వాళ్ళు లైక్ బుక్స్ విషయంలో కానివ్వండి, స్టడీ మెటీరియల్ విషయంలో కానివ్వండి, ఎవ్రీ అప్డేట్ మా ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా సార్ కూడా డాక్టరే అనమాట. బయట కంట్రీస్లో తను కంప్లీట్ చేసుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్లస్ ఎలాంటి బుక్స్ చదివితే వాళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎంసీఐ ఈజీ అవుతుంది, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంటే లైక్ బుక్స్ యొక్క సంబంధించినటువంటి అంతా నాలెడ్జ్ తనకు ఐడియా ఉంటుంది. కాబట్టి స్టడీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా సార్ వాళ్ళకి రెక్టిఫై చేయడం జరుగుతుంది అనమాట. కాలర్ ఉన్నారు, లైన్లో తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అబ్దుల్ హమీద్ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ హమీద్ గారు, మీ డౌట్ క్లారిఫై చేసుకోండి, మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. డౌట్ ఏం లేదు సార్. పాప నీట్ లాంగ్ టైం అప్లై చేశారు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. సో పాప వచ్చేసి లాంగ్ అప్లై చేశారు. ఓకే, హమీద్ గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా స్టడీస్ కు ఎట్లా అప్రోచ్ కావాలి మీకు అని. ఓకే, మణి గారు మాట్లాడతారు. ఓకే సార్. సార్ లాంగ్ టర్మ్కి అప్లై చేసిందని చెప్పేసి అన్నారు. నీట్ క్వాలిఫైడా సార్ మీ పాప? హలో, నీట్ క్వాలిఫై అయిందండి మీ పాప? నీట్ క్వాలిఫైడా? హలో, ఎస్ మీరు మాట్లాడండి. సో నీట్ అంటే క్వాలిఫై యాక్చువల్లీ బయట కంట్రీస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అడగడం జరిగిందండి. ఈ ఇయర్ ఏంటంటే మనకు ఆన్లైన్ అంటే లైక్ మీరు మమ్మల్ని విజిట్ అయినట్టయితే కనుక ఏ కంట్రీస్ ఎలా ఉంటే ఏంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మాది ఆఫీస్ వచ్చేసి హైదర్గూడలో ఉందండి. మాకు ఇంకా 20 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో బయట కంట్రీస్కి వెళ్ళాల్సినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇంటర్లో అబవ్ 50% ఉండాలి, నీట్ క్వాలిఫై ఉండాలి. అండ్ ఫిలిప్పీన్స్లో అయితే బాగుంటుందండి ఎడ్యుకేషన్ అంతా కూడా. ఫిలిప్పీన్స్ అండ్ కిర్గిస్తాన్ ఈ కంట్రీస్లో 5 years కోర్స్ ఉంటుంది. అండ్ అమౌంట్ పరంగా కూడా మనకు 17 lakhs నుంచి 25 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకు మా తరఫు నుండి వెళ్తే కనుక 5 years వరకు పూర్తి కేరింగ్ ఉంటుంది అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం మా ఆఫీస్ విజిట్ అయితే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి రాధా ఉన్నారు. రాధా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, మాట్లాడండి రాధా గారు. మేడం గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మేడం ఇక్కడ కిర్గిస్తాన్ ఉంది కదా, అక్కడ కాస్టన్ యూనివర్సిటీ గురించి చెప్తారా?
ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ గురించా మేడం? కిర్గిస్తాన్లో. ఓకే. కిర్గిస్తాన్లో స్పెషల్లీ మీరు ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ గురించి అడిగారు. బాగుంటుంది మేడం కాలేజ్ అది బిష్కేక్లో ఉంటుందన్నమాట. సో ఫ్యాకల్టీ స్టాండర్డ్ చాలా బాగుంటుంది. కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. అక్కడ 5 years కోర్స్ ఉంటుంది. మీకు అమౌంట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. అంటే దాదాపు ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజు అదంతా కలిపి మీకు 18 lakhs లోపే అయిపోతుంది. అక్కడ మేము ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాము. అండ్ కాలేజీలోనే మీకు హాస్టల్స్ అందుబాటులో ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గర్ల్స్ హాస్టల్ గర్ల్స్కి ఉంటుంది, బాయ్స్ హాస్టల్ బాయ్స్కి ఉంటుంది. మనకు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది మీకు. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం మా ఆఫీస్ విజిట్ అయితే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. ఖమ్మం అంటున్నారు కాబట్టి ఖమ్మంలో కూడా మాకు సబ్ బ్రాంచ్ ఉంది. అక్కడ వెళ్ళి కూడా మీరు విజిట్ అవ్వచ్చండి. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి కమలాకర్ గారు. సార్ కమలాకర్ నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి మేడం గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేడం, బాబుని బయటికి ఒకరు పంపిస్తే ఇప్పుడు మనది అక్కడికి వెళ్ళాక మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అట్లా ఏమి ఉండదు? లేదు సార్, అందరూ ఉంటారు. యాక్చువల్లీ ఫారెన్ కంట్రీలో ఏంటంటే మన కంట్రీ లాగానే వేరే కంట్రీ నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందరు కలిసే ఉంటారు. ఎక్కడ సార్ మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు సార్? వరంగల్ నుండి ఫోన్ చేస్తున్నానండి. సార్ బాబు నీట్ క్వాలిఫైడా? నీట్ క్వాలిఫైడ్ అండి. ఓకే. ఏ కంట్రీ పంపించాలనుకుంటున్నారు సార్? అదే ఇప్పుడు బయటికి వెళ్తే ఇప్పుడు ఏ కంట్రీ చూసినా కానీ ఎలా ఉంది అంటే ఓన్లీ ఇండియన్ పిల్లల కోసం పర్మిషన్ తీసుకునేసి ఇంగ్లీష్ లో క్లాస్ చెప్పడము అండ్ వాళ్ళని ఇండియన్ పిల్లల కోసం సపరేట్ సెక్షన్ లాగా పెట్టేస్తున్నారు. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి డిఫరెన్స్ ఏం అవపడట్లేదు కదా. ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ అందరు స్టూడెంట్స్ ఉంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కొంచెం వస్తుంది అనుకున్నాము. మీరు మీ డౌట్స్ అన్నీ చెప్పండి సార్, నేను తర్వాత మీకు సమాధానం ఇస్తాను. మీరు అడగండి సార్ మీ క్వశ్చన్స్ అన్నీ కూడా. అదొకటి ప్లస్ రేపు వీళ్ళు ఎంబీబీఎస్ అయిపోయాక వాళ్ళ పీజీ ఎండి గానీ ఎంఎస్ గానీ చేయాలంటే దానికి ఎలా సపోర్ట్ ఇస్తారు, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ చేయొచ్చు? ఓకే సార్, తప్పకుండా. సార్ మీరు ముందుగా అన్నట్టుగా ఇండియా కోసం ఓన్లీ ఇండియా కాలేజ్ మాత్రమే ఉండి ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే సపరేట్గా ఉండడం అనేది అలా జరగదు సార్. మనం పంపించేది ఇంటర్నేషనల్ అనమాట. బయట కంట్రీస్లో ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియా నుండి ఎలాగైతే వెళ్తున్నారో వేరే కంట్రీస్ నుండి కూడా అలానే వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు ఆ కాలేజ్లో. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉంటారనమాట. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అక్కడ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అందరు కలిసి ఉండడం వలన వీళ్ళకు ఫ్లూయెంట్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మీకు ఫిలిప్పీన్స్ కానివ్వండి, కిర్గిస్తానే కానివ్వండి, ఇంకా వేరే ఏ కంట్రీలో చూసుకున్నా మీరు ఏ కంట్రీ వెళ్ళినా కానీ చాలామంది మన కంట్రీలానే వేరే కంట్రీ నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ అక్కడ అందుబాటులో ఉంటారు. అండ్ వీళ్ళ కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది. ఒకరు అంటే మాట్లాడుకోవడం అదంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ఫ్లూయెంట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ మీరు పీజీ కోసం కూడా అడిగారు. మేము ఏవైతే యూనివర్సిటీస్కి పంపిస్తున్నామో అక్కడ పీజీ ప్రిపరేషన్ ఉందండి. ఫస్ట్ ఇయర్ నుంచే అంటే యూఎస్ఎంఎల్ఈ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి, ఏఎంటీ కానివ్వండి, ఇవన్నీ కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుండే కాలేజ్ వాళ్ళు అంటే వాళ్ళకి కోచింగ్ అనేది ఉంటుంది పీజీ ప్రిపరేషన్ కోసం. సో ఆ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు వీళ్ళు 5 yearsలో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకవేళ క్లియర్ చేసుకుంటే కనుక స్టూడెంట్ అక్కడనే యూఎస్లో పీజీ చేసుకొని వస్తే కనుక ఇక్కడ వచ్చాక ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు సార్. డైరెక్ట్ సెటిల్డ్ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నారాయణపేట నుంచి నరసింహులు గారు. నమస్తే అండి. నమస్కారం సార్. మాట్లాడండి మేడంతో. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా అమ్మాయి నీట్ రాస్తుంది మేడం. ఓకే సార్. క్వాలిఫై అయింది. ఓకే సార్. అయితే మేము అది అబ్రాడ్ పంపించాలని అనుకుంటున్నాము. కొంచెం మాకు ఏ కంట్రీ అయితే కొంచెం సెట్ అవుతుంది, తర్వాత లోన్ అవైలబిలిటీ ఏమన్నా ఉంటుందా, ప్రాసెస్ ఏదైనా చెప్పగలుగుతారా? తప్పకుండా సార్. ఇప్పుడైతే ఎక్కువ శాతం ఫిలిప్పీన్స్ ఎందుకు వెళ్తున్నారు సార్? ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, వెదర్ పరంగా చాలా కంఫర్ట్ ఉంటుంది, అండ్ ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. అందులో దగ్గర కంట్రీ, డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫిలిప్పీన్స్లో మీకు 17 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి మీకు ఏంటంటే ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు అనమాట. సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు లేదా ఇయర్లీ వైజ్ కట్టుకోవచ్చు. ఇంకా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీకు క్యాంపస్లోనే ఉంటుంది. అంత అమౌంట్ కూడా ఏమి ఉండదు సార్. 8 నుండి 10,000 వరకు ఉంటుంది. అండ్ లోన్ గురించి అడిగారు. లోన్ గురించి తప్పకుండా మీకు అంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటుందండి. అంటే కొన్ని బ్యాంక్ లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది బయట కంట్రీస్లో స్టడీ చేసే వాళ్ళకు. ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది మా ఆఫీస్ విజిట్ అయితే కనుక పూర్తి డీటెయిల్స్ చెప్తాం సార్.
రైట్ మణి గారు, నిజంగా చాలా మందికి వచ్చే ప్రశ్న ఎక్స్పెండిచర్ అనేది ఎంత అవుతుంది అనేది మెయిన్గా అది ఒకటి ఉంటుంది. అంటే ఆ కంట్రీని బట్టి, అక్కడ కంట్రీలో యూనివర్సిటీని బట్టి ఉంటుందా, మారుతూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి ఫైనల్గా చెప్పండి. మీరు అన్నట్టుగా అలానే ఉంటుంది సార్. ఒక్కొక్క కంట్రీకి ఒకలాగా ఉంటుంది. అంటే కొన్ని కంట్రీస్లో అంటే ఇప్పుడు కిర్గిస్తాన్ కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంట్రీలో అంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్లో చూసుకున్నట్లయితే 17 నుండి 25 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ అందుబాటులో ఉన్నాయి. 17 lakhs అనేది అది మనకు ఫీజు వరకే అనమాట. ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు, ఇయర్లీ వైజ్ లేదా సెమిస్టర్ వైజ్ కూడా కట్టుకోవచ్చు. అది కాకుండా మనకి అదర్ ఎక్స్పెండిచర్ అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుందన్నమాట. అండ్ కిర్గిస్తాన్లో కూడా మీకు 17-18 lakhsలో కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్ అంతా కలిపి అది. సో 5 yearsలో అంటే మనకి కంప్లీట్గా 20 lakhs లోపు కంప్లీట్ అయినటువంటి యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా మీ సంస్థ యొక్క స్పెషాలిటీస్ చెప్పండి. ఓకే, మా సంస్థ ద్వారా వెళ్ళినటువంటి స్టూడెంట్కి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అంతేకాకుండా యూనివర్సిటీలలో ఫస్ట్ ఇయర్ నుండి మేము ఎంసీఏ కోచింగ్ ఇప్పిస్తాము. ఎంసీఏ ఎందుకంటే మనకు 5 years కంప్లీట్ అయిపోయి ఇండియాలో సెటిల్ కావాలనుకుంటే కనుక ఆ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫస్ట్ ఇయర్ నుండి వాళ్ళకి ఎంసీఏ కోచింగ్ ఇప్పించడం వలన వాళ్ళ సిలబస్తో పాటు ఈ కోచింగ్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. మా సంస్థ నుండి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఏ ప్రాబ్లం లేకుండా చాలా కేరింగ్గా చూసుకుంటామండి. అండ్ వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కానీ మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో చాలా కేరింగ్గా ఉంటామండి. రైట్, విదేశాల్లో వైద్య విద్య గురించి మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు, భవ్య, సమరణ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూ ఉండండి టీ న్యూస్.